హే గాయ్స్, వెల్కమ్ టు ఫుడీస్ బజార్. ఈరోజు అయితే మనం విరాట్ కోహ్లీ గారి రెస్టారెంట్లో ఉన్నాము. ఎందుకంటే మనం సెలబ్రిటీ రెస్టారెంట్స్ ట్రై చేస్తున్నాం కదా, సో వీ చోజ్ దిస్ వన్ అనమాట టుడే. సో ఇక్కడ మనమైతే వచ్చేసి ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకున్నాం. యాక్చువల్లీ జొమాటో ఆర్ స్విగ్గీలో బుక్ చేసింది సింతి టేబుల్ వచ్చేసి. సో ఫస్ట్ లోపల అంబియన్స్ ఎలా ఉంది అండ్ మనం ఏ ఫుడ్ ఆర్డర్ చేసినాం అండ్ ఆ ఫుడ్ టేస్ట్ ఎలా ఉంది, ప్రైజెస్ ఏంటి, ఇవన్నీ కూడా మన వీడియోలో చెప్పుకుందాం. సో వితౌట్ గెటింగ్ లేట్ మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. బట్ బిఫోర్ దాట్ ఎవరైనా సరే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఎక్కిరిస్తుంది అన్న సింతి, ఎక్కిరిస్తుంది. అయిపోయింది. యాక్చువల్లీ మనకి ఇక్కడ వే ఉందంట అవుట్ సైడ్కి వెళ్ళడానికి. అండ్ వీ హ్యావ్ బుక్ స్టోర్ అండ్ ట్రూ బ్లాక్ అనేసి కాఫీ షాప్ కూడా ఉంది. సీ హియర్ ఈస్ ద బుక్ స్టోర్. So there is the coffee shop. ఫస్ట్ అయితే మనం ఏ ఫుడ్ ఆర్డర్ చేసామో చూద్దాము. ఫస్ట్ మనం ఆర్డర్ చేసింది స్వీట్ పొటాటో స్లైడర్స్ అనమాట. వీటికి సపరేట్గా 2 డిప్స్ ప్రొవైడ్ చేస్తారు అండ్ ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఇస్తారనమాట. సో వీఆర్ ట్రైంగ్ దిస్ బర్గర్స్ అనమాట, బుడ్డి బర్గర్స్. అండ్ వీ హ్యావ్ పొటాటో చిప్స్. ఐ లవ్ దిస్ కైండ్ ఆఫ్ పొటాటో. ఓకే, నెక్స్ట్ మనకి కెచప్స్ కూడా ఇచ్చారు, అంటే సమ్ డిప్స్ ఇచ్చారు. తెలిసి ఓకే. అండ్ నెక్స్ట్ ఇది కూడా ఇంకొకటి. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఇప్పుడైతే. ఓకే, ఫస్ట్ నాకు ఇది తినాలనిపిస్తుంది. ఇది బాగుంది. ఈ డిప్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. బాగుంది, అవును చాలా. సో నెక్స్ట్ ఇది ట్రై చేద్దాం. గుడ్, చాలా బాగుంది. నాకైతే నచ్చింది. నా వరకు అయితే చాలా బాగా నచ్చింది అండ్ డిప్స్ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ మనం ఆర్డర్ చేసింది విరాట్ కోహ్లీస్ ఫేవరెట్స్లో ఒకటి అంట, నాసి గోరింగ్ అనేసి. నేను అది యాడ్ చేస్తాను, బిల్లో ఉంటుంది ఎండింగ్లో. అండ్ ఇక్కడ మనకి ఫ్లేవర్డ్ రైస్ ఇస్తారు అండ్ ఇలా చికెన్వి 2 ఇస్తారనమాట, కైండ్ ఆఫ్ టిక్కా అలాగా. అండ్ పాపడ్ ఇస్తారు, ఫ్లేవర్డ్ రైస్ ఉంటుంది, డిప్ ఉంటుంది అండ్ హాఫ్ బాయిల్ ఉంటుంది. యాక్చువల్లీ మేము హాఫ్ బాయిల్ వద్దు, ఫుల్ బాయిల్ చేయమని చెప్పాము. ఇలాగ సలాడ్ లాగా పెప్పర్తో గార్నిష్ చేసిన టొమాటో అండ్ కుకుంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. నేనైతే సర్వ్ చేసేసుకుంటున్నా. సో ఫస్ట్ అయితే ఇవి ట్రై చేస్తున్నాం కదా. పాపడ్ కైండ్ ఆఫ్ ఇచ్చారు, ఇది ఎలా ఉందో చూద్దాం. ఓకే, జస్ట్ నార్మలే ఉంది. మనకి ఇక్కడ ఆమ్లెట్ ఇచ్చారు కదా. యాక్చువల్లీ ఇది హాఫ్ బాయిల్, నేను ఫుల్ బాయిల్ చేయమని చెప్పాను బికాజ్ ఐ కాంట్ టేక్ హాఫ్ బాయిల్. Okay, and it's a chicken. Yeah, it is flavor so much in the rice. You can taste the jasmine as the mentioned. Muscle browns.
నాకు అంతగా నచ్చలేదు. అండ్ రైస్ చూద్దాం. It is nice. Rice is good when compared to all this. ఇట్లా తగ్గుతుంది. ఇట్లుంటే హెల్త్ ఖరాబ్ ఇది ఈ రోజు నా మీద కంప్లైంట్ సెషన్ పెట్టుకుంది. ఎవరికి చెప్తుంది? ఆ వీడియోలో చెప్తుంది. నాతో ఎవరు వస్తారు? ఇదేదో మా అమ్మకి మా నాన్నకి నా మీద కంప్లైంట్ చేస్తున్నట్టు ఆ వీడియోలో కంప్లైంట్ చేసుకుంటుంది. అది దాని ఫోన్ ఆన్. ఫస్ట్ సో ఈ పుల్మి కేక్ ఉంది కదా, సమ్ పిస్తాస్ కూడా యూజ్ చేసినట్టున్నారు. గ్రీన్ కలర్లో ఉంది. ఓకే, సో ఇదైతే తీస్తున్నాం. I need to ask whether they have added sugar or something like that. I don't eat sugar much. They have added some wafers. I don't eat sugar. Really good. Let's see. ఎలా ఉందో చూద్దాం. అవునా? It's nice. Excuse me. నాకు నచ్చింది. ఇంకొకటి इसमें शुगर ऐड कर షుగర్ రేట్ షుగర్ వస్తుందా? థ్యాంక్ యూ. షుగర్ ఉంటుందంట, అయినా తిందాం. ఓకే. బాడీకి ఎక్కువైపోయింది షుగర్. ఇంత షుగర్ నేను తినలేనప్పా, ఇంకొద్దు నాకు. కనీసం ఆమెను అడగకుండా ఉన్నా కానీ బాగుండేది. షుగర్ లేదు అనుకొని తినేసి ఉండేదాన్నేమో. సో దట్స్ ఇట్ గైస్. ఫస్ట్ రివ్యూ అయితే చెప్పేద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఆర్డర్ చేసింది సమ్ స్వీట్ పొటాటో టినీ బర్గర్స్ ఉన్నాయి కదా. నేను పేరు అయితే యాడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో, అండ్ ముందు కూడా మీకు యాడ్ చేస్తాను. స్వీట్ పొటాటో స్లైడర్స్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. దాంట్లోకి ఇచ్చిన డిప్స్ కూడా బాగున్నాయి. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు ఇచ్చారు కదా సమ్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇచ్చారు కదా పొటాటో, చాలా నచ్చినాయి నాకైతే. చాలా ఫ్రెష్గా అనిపించినాయి, బాగున్నాయి. అండ్ నెక్స్ట్ వాట్ వాజ్ దాట్, సమ్ ఏంటది ప్లేట్ నాసి గోరింగ్ అంట. అసలు ఎలా ఉందంటే నాకు అస్సలు నచ్చలేదు రా బాబోయ్. రైస్ బాగుంది, రైస్ ఫ్లేవర్ఫుల్గా ఉంది. అండ్ కొంచెం హెల్దీ కైండ్ ఆఫ్ అలా తినే వాళ్ళకి మేబీ నచ్చుతుంది. నాకైతే అసలు ఆ చికెన్ అస్సలు నచ్చలేదు అబ్బా, నాకైతే సీరియస్లీ నచ్చలేదు. అండ్ నెక్స్ట్ పుల్మి కేక్ ఉంది కదా, ఐ మీన్ డిజర్ట్ ఉంది కదా, దాట్ వన్ వాజ్ టూ గుడ్. నాకు చాలా బాగా నచ్చింది. సో దాట్స్ ఇట్ గైస్. మళ్ళీ ఇంకొక ఫుడ్ బ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. టిల్ దెన్ బాయ్, టేక్ కేర్. సింతి సే బాయ్ ఒక్కసారి. బాయ్ బాయ్.